ఎంత ఘోరం, ఎంత అక్రమం! పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసమ్మేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మాయ కదా అని తలంచుకుని నిలబడితే నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిసిందే కానీ బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్ర తొర్రేను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నేసి 4 గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకిన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లెక్క తగ్గించేశావు? పూటకు 6 తింటావు కదరా. మీ మావి మీద కోపంతో గుడ్లు తింటాం మానేకి నాయనా, పాపం అవి ఏడుతాయి. నేను అటు తిరుగుతాలే గాని నీ లెక్కను లాగించి. నో, ఈ రోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య ఊరందరినీ కూడా తీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమాడపోయానా? ఏదో సోషల్ సర్వీసు వెళ్ళాను, అదొక గొప్ప అపరాధమా? నువ్వేం బాధపడకు, నేను గుడ్లు తింటాలే. పెళ్లి చేసుకుంటే ఈసరికి నాకు గన్ షాట్గా 2 కొడుకులు పుట్టుండేవారు. ప్రతిరోజు మావయ్య నోటి మంత్రాలతో పెళ్లి జరుగుతుందే తప్ప అసలు ఆ పెళ్లి విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఊళ్ళో ఇంత చులకనైపోతే రేపు నా పరువేం కాను. మీ మావయ్య మాట పట్టించుకోకు. కోడి పొదిగితే గుడ్డు సిదిగిపోద్దా ఏటి? కోడైతే పర్వాలేదు, గేదెలాగా మెత్తపడుతుంటే నేనేమో పోవాలా? కోపం ఆయనకన్నా కోపం మా కోపం రాదా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపం వస్తే నువ్వేం చేస్తావరా? ముందు గుడ్లు తిను. ఏం చేస్తానా? ఇది మావి కుర్చీ కదా, కాలు పీకేస్తే నిన్నే నమ్ముకున్నాను, నడుము విరిగితే చాలు. రామావా రా, ఉమ్మేస్తావా? అక్కడ చేసిన దానికి ఇక్కడ జరుగుద్ది చూడు. అరిచావుగా బొయ్ బొయ్ మని, పొయ్ పొయ్ అక్క చారు పొయ్, అక్క చారు పొయ్, ఓలక్కో చారు పొయ్. ఏట్రా మహా కోపంతో వచ్చావు, ఇప్పుడు కూని రాగాలు తెస్తున్నావు? నాగలక్ష్మి రాయ్, ఈ అక్కని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? అచ్చం మీ మావయ్యలానే పిలుస్తున్నావు. మావయ్య పిలిచింది. నాగలక్ష్మి ఏం చేస్తున్నావే? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన మీ తమ్మయ్య గాడికి పీకల దాకా తిండెడతావా? ఒక పూట ఆడికి పొస్తెట్టేయి. ఇదిగో మంచినీళ్ళు, ఆ చేత్తోనే పద్దు పుస్తకాలు. రేయ్ గోపి, నీకు నిన్ననగా చెప్పాను ఆ ఒంగోలు గెత్త ఎన్ని తాళ్లు కట్టినా తెంపేసుకుంటుంది, గొలుసు తీసి దానికి ఎయిరా అని చెప్పారు. ఎయ్యి మరి. అలాగే కూర్చోకుండా వెళ్ళిపోతాడేంటి? కూర్చుంటాడులే నడు ఇరుగులే, కూర్చుంటాడులే పడినడు ఇరుగులే. నుండు మీ తమ్మయ్య గారు ఏదో సర్కస్ చేస్తున్నాడు. ఏంట్రా అది? అది మావయ్య కర్ర గొలుసు, గొలుసుతో కర్ర గొలుసు. సరే గాని ఈ కుర్చీ ఎక్కువది. అలాగే. ఈ కుర్చీనా? మీరు కూర్చునే కుర్చీ మీద నేను కాలు పెట్టడమా? ఓ నీ గౌరవానికి నేను చాలా సంతోషించాను గాని ఏం పర్లేదు, ఎక్కువది. వీరాశావై భద్రు పర్లేదే, కానీ అంత పెద్ద అక్షరాలు రాయకూడదు, కాగితం చిరిగిపోద్ది. ఏట్రా నిలబడ ఆలోచిత్రం? ఎక్కువ ఎక్కువ. అయ్యో, ఆడు పడితే పడ్డాడు కానీ నిక్షేపంలో నా జలతారు కొండ కొట్టేశాడు.